హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తానంటే, మీలో ఎంతమందికి ఏదైనా కొత్త పాత్ర, ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు దాంట్లో స్వీట్ చేసే స్టార్ట్ చేయాలని ఎంతమందికి ఉంటుంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే పర్సనల్గా అలా ఫీల్ అవుతాను. ఏదైనా కొత్త పాత్ర కొన్నప్పుడు దాంట్లో ఫస్ట్ టైం స్వీట్ చేస్తే ఆ పాత్ర బాగా వస్తుంది. ఎందుకంటే ఏదైనా కొత్త వస్తువు స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా స్వీట్తోనే స్టార్ట్ చేయాలంటారు కదా. సో అందుకని నేను ఎప్పుడైనా ఏదైనా కొత్త పాత్ర ఓపెన్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా వంటేది స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ చేస్తానండి. సో మీలో ఎంతమంది చేస్తారని నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది ఎందుకు ఏంటనేది నాకు తెలీదు, ఏదో అట్లా మనసుకు అనిపిస్తూ ఉంటుంది స్వీట్తోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. సో మేము రీసెంట్గా తీసుకున్నామండి ఈ కడాయి. ఇది ఒక 2 kgs అలా రైస్ కానీ ఏదైనా నాన్ వెజ్ అలా చేసుకొని కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి స్వీట్ చేయాలి కాబట్టి బెల్లం పాయసం చేస్తున్నామండి. మామూలుగా షుగర్తో చేసేది పాయసం రొటీన్ కదండి, అందుకే బెల్లంతో చేస్తున్నాను. షుగర్తో చేసేదానికంటే బెల్లంతో చేసేది చాలా ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. మీరు ఇప్పటివరకు ఓన్లీ షుగర్తోనే పాయసం తిన్నారా? అయితే ఒకసారి బెల్లంతో ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అండ్ బెల్లం ఇంకా హెల్తీ కూడా కదండి షుగర్ కంటే. సో అందుకోసం నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆ బాండి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని ఇక్కడ నేను ఓన్లీ ఎండు ద్రాక్ష వేసానండి. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మీరు అవన్నీ కూడా వేసేయచ్చు. మనం పాయసంలో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇక్కడ నేను ఓన్లీ ఎండు ద్రాక్ష వేసి వేయించుకున్నానండి. దాని తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మన సేమ్యా ఉంటుంది కదండి, సో సేమ్యా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మెజర్మెంట్స్ అలా ఏం లేదండి, మనమే అంటే పర్ పీపుల్ అన్నట్టుగా మనం పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఎంతమందికి అన్నట్టుగా. నేను జస్ట్ ఇక్కడ 2 members అంటే మా బాబు కూడా 3 members చేస్తున్నానండి. సో పిల్లలు అయితే స్వీట్ కూడా ఈజీగా తినేస్తారు కదా, షుగర్ కూడా లేదు కాబట్టి, బెల్లం కాబట్టి ఇంకా బాగుంటుంది పిల్లలకి. సో అందుకోసం ఇక్కడ నేను కొంచెం ఫ్రై చేస్తున్నానండి. సో ఎప్పుడైనా పాయసం చేసేటప్పుడు ఏదైనా నెయ్యిలో వేయించి చేస్తే చాలా టేస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. అఫ్కోర్స్ చాలామంది ఇలాగే చేస్తారు, ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసాకే సేమ్యా పాయసం చేస్తారు. ఎవరైతే నెయ్యి స్మెల్ పడకుండా ఉండే వాళ్ళైతే నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసినా బాగానే ఉంటుంది. కాకపోతే నెయ్యిలో ఫ్రై చేస్తే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్, స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు. సో ఇక్కడ నేను కొంచెం ఫ్రై చేసేసుకుంటానండి. మరీ ఓవర్గా ఫ్రై అయినా అస్సలు బాగోదు. అందులోటి కొంచెం మంటను కొంచెం మీడియంలో పెట్టేశాను, సో త్వరగా ఫ్రై అవుతుందని మళ్ళీ సిమ్లో పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి పచ్చిపాలు యాడ్ చేయకూడదండి. మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, లేదంటే వేడిగున్న పాలైనా పర్లేదు, కానీ ఆల్రెడీ కాచున్న పాలైతే బెటర్ అండి, హీట్ చేసిన పాలైతే బెటర్. ఇక్కడ ఆ పాలని దీంట్లోకి వేసేసుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే, మొత్తం పాలతో ఉన్నా కూడా అంత టేస్ట్ రాదు, కొంచెం వాటర్ కూడా వేస్తేనే బాగుంటుంది. ఏంటంటే మనం ఈ సేమ్యా కానీ సేమ్యా పాయసమైనా, అటుకులతో చేసే పాయసమైనా, ఏదైనా ఇలాంటి పాయసాలైనా త్వరగా దగ్గరకు వచ్చేస్తాయి, త్వరగా గట్టి పడిపోతాయి. అందుకోసం ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ అంటే ఓ గ్లాస్ పాలకి 2 గ్లాసులు నీళ్ళు కాకుండా, ఓ గ్లాస్ పాలకి ఓ గ్లాస్ నీళ్ళు అయితే, అంటే హాఫ్ అయితే, అంటే సేమ్ పర్సంటేజ్ అయితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అది నేను చేస్తున్నాను, నేను అనుకుంటున్నది ఇది. సో నెక్స్ట్ ఏంటంటే బెల్లం వేసేస్తున్నానండి. సో నేనేంటంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా చూడండి పాలు ఆల్రెడీ ఎక్కువ హీట్ ఉన్నాయి, ఇందులో వేసినాక బెల్లం వేస్తే, ఒకసారి నేను చేశానండి, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒకసారి అలా ఎందుకు అలా అయిందో తెలియదు. ఫుల్ వాటర్ వేసి నెక్స్ట్ పాలు వేసినాను, ఫుల్ హీట్ అయినాక నెక్స్ట్ బెల్లం యాడ్ చేస్తే బెల్లం అంతా కొంచెం పాలన్నీ విరిగిపోయినట్టుగా, మనకు విరిగిపోయిన పాలు ఎలా ఉంటాయి, పాయసం అంతా అలా అయిపోయింది. నాకు అసలు అర్థం కాలేదు నేను ఎక్కడ రాంగ్ చేసినానని. సో అప్పటి నుంచి ఏం చేస్తానంటే, మామూలుగా కాచి చల్లార్చుకున్న పాలు మాత్రం యాడ్ చేసి, పాలు చల్లగా ఉంటాయి కదా అప్పుడు మాత్రం బెల్లం యాడ్ చేయడం స్టార్ట్ చేస్తానండి. సో అప్పటి నుంచి ఏంటంటే పాలు విరిగిపోవడం బెల్లం వేసినాక అలా ఎప్పుడు అవ్వలేదండి. సో ఇప్పటివరకు మీకు ఎప్పుడైనా ఇలా బెల్లం వేసినాక పాలు విరిగిపోయినట్టుగా అనిపిస్తే పాయసం, సో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అస్సలు విరిగిపోవండి అప్పుడు పాలు. నార్మల్గా అయితే అసలు ఆ రోజు ఎందుకు విరిగిపోయినా నాకు అర్థం కాలేదు. సో అప్పటి నుంచి నేను ఈ ట్రిక్ ఫాలో అవుతున్నాను. అప్పటి నుంచి ఏం లేదండి, చాలా బాగా వస్తుంది పాయసం. సో ఇప్పుడు పాయసాన్ని నీళ్ళు పాలు వేసాం కదండి, ఇప్పుడు బెల్లం కరగాలి కాబట్టి కొంచెం కంటిన్యూస్గా తిప్పుతూ ఉన్నాను, అందుకోసమే. సో నెక్స్ట్ ఇవి బాగా హీట్ అయ్యి బాగా తెల్లనిద్దామండి. ఎంత బాగా తెల్లితే ఇది ఉడుకుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే బెల్లం కూడా కరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు షుగర్ వేయాలి, పాలతో షుగర్ వేసిన పాయసం చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు షుగర్ వేయొద్దండి. నేను యాక్చువల్లీ బెల్లం ఇప్పుడే ఎందుకు వేసానంటే, కరగాలి కాబట్టి వేసాను. షుగర్ అయితే ఇప్పుడు వేయనండి, ఎందుకంటే ఫస్టే షుగర్ వేస్తే మనం వేసిన పాయసం ఉంటుంది కదండి, సేమియా ఉంటుంది కదండి,
అది అస్సలు ఉడకదు త్వరగా. సో అందుకోసం అంటే ఫస్ట్ షుగర్ వేయొద్దండి. అది ఉడికినాక చూసుకున్నాక తర్వాత షుగర్ వేయండి. బెల్లం అంటే ఇక్కడ మామూలు పొడి ఎవరైతే యూస్ చేస్తారో బెల్లం పొడి చేసే వాళ్ళైతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కొంచెం ఉండలు ఉన్న బెల్లం వేస్తాను కదండి. సో అది కరగాలంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందేసాను. సో మీరు ఒకవేళ షుగర్ వేయాలంటే కూడా లాస్ట్లో వేయండి, లేదంటే మన సేమియా సరిగ్గా ఉడకదు. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకుందామండి సేమియా ఎంత ఉడికింది ఏంటి అని. సో చెక్ చేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుద్రాక్ష ఉంది కదండి, సో దాన్ని యాడ్ చేసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్ పాయసం. ఇది అందరికి తెలిసిందే, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే పాయసం. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం న్యూలీ మ్యారీడ్ ఉమెన్ అయినా లేదంటే బ్యాచిలర్స్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళకైతే యూజ్ అవుతుందని పెడుతున్నాను. ఇక్కడ చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసాను కొంచెం త్వరగా ఉడకాలని. ఇది నేను సాయంత్రం చేశానండి. ఏంటంటే సాయంత్రం పిల్లలు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ ప్లేస్లో ఇలాంటి సేమియా పెట్టేస్తే బెస్టే కదండి, కొంచెం టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకోటి అంటే బెల్లంతో చేస్తాం కాబట్టి ఇంకా హెల్దీ కదండి, పాలు బెల్లం అన్నీ ఉన్నాయి కాబట్టి. సో పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు. అండ్ స్వీట్ కాబట్టి పిల్లలు కూడా, ఎవరైతే స్వీట్ తినే పిల్లలు ఉంటారు కదండి, కొందరు పిల్లలు స్వీట్ని అంతగా ఇష్టపడరు కదా. సో ఎవరైతే స్వీట్ని ఇష్టపడే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి బెస్ట్ అండి. సో నేను ఇక్కడ చూస్తున్నాను సేమియా ఉడికిందా లేదని. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అవ్వాలండి. సో అందుకే ఇంకొంచెం సేపు ఉడకనిస్తున్నాను. చాలా ఈజీ అండి సేమియా పాయసం, జస్ట్ త్వరగా అయిపోతుంది. ఎవరైనా మనకి రిలేటివ్స్ వచ్చారు లేదంటే త్వరగా ఎవరైనా వచ్చినారు స్వీట్ చేయాలి, ఏదైనా ఫెస్టివల్ ఏదైనా ఉందంటే మనకు టక్కున గుర్తొచ్చేది ఇది. నెక్స్ట్ రవ్వ కేసరి అండి, చాలా త్వరగా అయిపోయేటి ఇవి రెండే నాకు తెలిసి. ఇంకేమైనా నాకు పెద్దగా స్వీట్స్ రావు, వచ్చినాయి ఇవి రెండు. ఏవైతే ఈజీగా అయిపోతాయి అవి మాత్రమే వచ్చి నాకు స్వీట్స్. సో ఇవి మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా త్వరగా కావాలనైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడైనా. సో చూడండి ఎంత థిక్గా అయిపోతుందో, వేడి మన హీట్ అవుతున్న కొద్దీ త్వరగా థిక్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెస్ట్. అంటే ఇంకోసారి చూడండి సేమియా ఉడికిందా లేదా అని. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం మామూలుగా మనము ఇవి ముందే ఫ్రై చేసుకునే ఉన్నాయి కదండి, అవి వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెస్ట్. లేదంటే ఏంటంటే ఇంకొంచెం త్వరగా థిక్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కదండి, ఇంత కన్సిస్టెన్సీ ఇంత వాటరీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసినాక చూడండి 1-2 మినిట్స్ 5 మినిట్స్లో ఎంత త్వరగా థిక్ అయిపోతుందంటే మొత్తం ముద్దలా అయిపోతుంది పాయసం. సో పాయసం హీట్గా ఉన్నప్పుడే తినాలి, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. ప్లస్ ఓవర్ గట్టిగానే కూడా బాగుండదు అండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.